22A వచ్చింది, మేము చేయము, డాక్యుమెంట్ కాదు అని చెప్పి పక్కకు పెట్టేసి, అతను నా డాక్యుమెంట్ వచ్చిందని తెలిసి నేను అడుగుతాను తెలిసి ఆ రోజు మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయాను. నాది ఇదే పెండింగ్ పెట్టిన డాక్యుమెంట్, ఇది డబ్బులు ఇస్తే వేసారు, డబ్బులు లేకపోతే పక్క పెట్టారు. పాప ఇంజనీరింగ్ అయిపోయింది, యూఎస్కి వెళ్తా అన్నది, లోన్ తీద్దాం అనుకో, నాకున్న ప్రాపర్టీ ఇది ఒకటి, దీని మీద లోన్ చేద్దాం అయిపోయింది. జియో నెంబర్ 22A వల్ల బాధితులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏమంటున్నారు, సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆగాయని మనం నేరుగా మాట్లాడదాం. మనతో పాటు 22A వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయిన బాధితులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీ పేరండి? శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ప్లాట్ ఎంత, ఎన్ని గజాలు, ఎందుకు రిజిస్ట్రేషన్ ఆపేశారు, ఏం జరిగింది? యాక్చువల్గా మా ప్లాట్ వచ్చేసి ఇక్కడ 14, ఇదేమో 45 acres, ఇది 14 acres, రెండు సేమ్ సర్వే నెంబర్లు, రెండు ఇండోర్ రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు సేమ్ ఉంటాయి. అయితే మనకు అక్కడ ప్లాట్ నెంబర్ 30లో మేము ఒక 214 గజాలు మేము తీసుకున్నాం, మా నాన్నగారు తీసుకుని దగ్గర 2 నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. 2 నుంచి 3 సంవత్సరాలు అవుతుంటే మా తమ్ముడు నాకు ఇద్దరి మధ్యలో మేము పార్టీషన్ చేసుకుంటా, అది మా పాపకు గిఫ్ట్ డీడీ చేసాడు. గిఫ్ట్ డీడీ కోసం నేను చాలని కట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఏమన్నారంటే ఇది 22A వచ్చింది, మేము చేయము, డాక్యుమెంట్ కాదు అని చెప్పి పక్కకు పెట్టేసాడు. పక్క పెట్టినాక నేను సరే ఇది కావచ్చు, మరి ఏమైనా ప్రాబ్లం ఉందేమో, హెచ్ఎండి పెట్టారని నేను మళ్ళీ మామూలుగా వెంచర్లను కలిసిన. అట్లా ఏం లేదు, ప్రాబ్లం మేము ఒక 2-3 రోజుల్లో సాల్వ్ చేస్తాం, అన్ని పేపర్స్ కరెక్టే ఉన్నాయి, మేము సబ్ రిజిస్టర్ సబ్మిట్ చేస్తామంటే నేను సైలెంట్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మేడం పోయి కలిస్తే నేను చెయ్యనని పక్క పెట్టేసింది. పక్క పెడితే నేనేం చేసిన, లీగల్గా ఒక అడ్వకేట్కి పోయి కలిసిన, అసలు ఏంది ప్రాబ్లం ఇట్లా అంటే దానికి సంబంధించిన పేపర్లు ఏంటంటే వీళ్ళు కూడా నాకు సరిగేలే, నీకు అవసరం లేదు, మేము చేస్తాం ఒక 2-3 రోజులు అన్నాక ఏమైంది, ఈ మధ్యలో ఒక డాక్యుమెంట్ నాకు ఒకటి దొరికింది చేసినట్టు, ఇదే వెంచర్లో ఇదే సేమ్ సర్వే నెంబర్తో ఉన్న డాక్యుమెంట్ నాకు దొరికింది. తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్ మేడం చూపించిన, మేడం చూపిస్తే ఆమె ఏమంటుంది, నాకు సంబంధం లేదు, పక్క ఆయన సతీష్ అంతే అని చేసి నాకు సంబంధం లేదు అంటే, ఆఫీస్ అయితే ఒకటే కదా మేడం, మాదెందుకు ఇయ్యరు, నేను చాలా కడితే నా డాక్యుమెంట్ ఎందుకు పక్క పెట్టిర్రు, నాదెందుకు ఇయ్యరు అని చెప్పి గట్టిగా నేను బాగా గొడవ పెట్టుకుంటే అట్లా కాదు అది అని చెప్పి నాకైతే ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఆమెను పిలిచి మాట్లాడి, లేదు నేను చేయను, అతను చేసిండు, అతన్ని అడగండి. అయితే నాకు స్లాట్ బుక్ అయింది కూడా అతనికే బుక్ అయింది, అతను నా డాక్యుమెంట్ వచ్చిందని తెలిసి నేను అడుగుతాను తెలిసి ఆ రోజు మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయిందని నేను ఇదంతా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే, ఇక వద్దు అసలు మీకు 2-3 రోజుల్లో సాల్వ్ అవుతుంది అని చెప్పి నాకు ఈ వెంచర్ వాళ్ళు ఫోన్ చేసి ఒక 2-3 డేస్లో సాల్వ్ అవుతుంది, ఎందుకు నువ్వు పెద్ద రిస్క్ పెట్టుకుంటావు, అవసరం లేదు, నీకు చాలా డాక్యుమెంట్లు ఉన్నాయి, నేను ఒక్కటి కాదు కదా ఇది అని చెప్తే, సరే ప్రాబ్లం సాల్వ్ అయితే అందరికీ మన గొడవ కొరకు రావాలి, నాకు డాక్యుమెంట్ కావాలి, నా డాక్యుమెంట్ నాకు రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి నేను వచ్చేసినాక నా డాక్యుమెంట్ పెండింగ్ పెట్టి కూడా 3 నెలలు అయింది. నా ముందు రోజు డాక్యుమెంట్ చేసింది, ఇది డాక్యుమెంట్ మీ ముందు రోజు చేసిన లేదు, నాది ఇదే పెండింగ్ పెట్టిన డాక్యుమెంట్, ఇది నాకు ఒక 10-15 రోజుల ముందు చేసిన డాక్యుమెంట్. నేను చాలా దీనికంటే ముందుగా వాళ్ళు నాకు ఏదైతే డాక్యుమెంట్ నేను వాళ్ళ సబ్ రిజిస్టర్ మేడం చూపించిన, దాని తర్వాత ఈ డాక్యుమెంట్ నాకు పెండింగ్ పెట్టింది. నాకంటే ముందు డాక్యుమెంట్ చేసింది ఒకటి. ఎన్ని గజాలు మీ ప్లాట్? 214 గజాలు. ఎంత పెట్టి కొన్నారు మీరు అది? అప్పుడు ఆ టైంలో మేము 35,000 పెట్టుకున్నాం, మా నాన్న 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. అయితే ఈ చాలన్ కట్టిన తర్వాత ఒక డాక్యుమెంట్ చేసిన, డాక్యుమెంట్ చెయ్యాను పక్కకు పెట్టి ఒక డాక్యుమెంట్ చేసి మళ్ళీ నా డాక్యుమెంట్ పెండింగ్ పెట్టింది. ఈరోజు కూడా ఇప్పుడు వెళ్ళి అడిగిన, కలెక్టర్ గారు వచ్చారు, మాట్లాడినా 2-3 రోజుల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయితే నేను మొత్తం తీసిందని మీకు 22A ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్ని డాక్యుమెంట్ చేసిండ్రు, ఏ రోజు ఆపిరు అని చెప్పి నేను క్లియర్గా అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. నాకు తెలిసిన అడ్వకేట్ దగ్గర 40 డాక్యుమెంట్లు చేశారు, డబ్బులు ఇస్తే వేసారు, డబ్బులు లేకపోతే పక్క పెట్టారు. క్లియర్ ఇది. అంటే మీ నాన్నగారు కొన్న ప్లాట్ని ఈరోజు మీ బిడ్డకి మీరు మా పాప గిఫ్టే, నేను వేరే అమ్మలే చెప్పిన, ఈ విషయం కూడా నేను చెప్పిన, ఏం చెప్పినా మేము పార్టీషన్ చేసుకుంటున్నాం మేడం, మా అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో, నేను ఎవరికి అమ్మట్లేదు, మా కుటుంబంలో గిఫ్ట్ ఏదైనా తీసుకుంటే మేమే భరించుకుంటాం, నేను రిటర్న్ కూడా ఏమైనా రాసిస్తాను కూడా చెప్పినా ఆమె వినకుండా పెండింగ్ పెట్టింది. కారణం ఏం చెప్తున్నారు మీకు వాళ్ళు పెండింగ్? 22A ఉన్నది, గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉంది, ఇది ఇక రకరకాల కారణాలు, ఈ సర్వే నెంబర్లు ఇంత భూమి ఉంది, ఎకరం ఉంది, 2 ఎకరాలు ఉన్నది అని చెప్తే మాకు ఇది అంతా అర్థం కాదు కదా సార్. మాకేమున్నది హెచ్ఎండిఏ లేఅవుట్ క్లియర్ అని చెప్పి ఇప్పుడు 2018-19 నుంచి అక్కడ ఇంకా నుంచి చేసుకుంటూ వస్తారు. మేము ప్రతిదీ చూసుకుంటా ఇట్లా చిన్న ప్లాట్ కూడా కొని అమ్మినాం. మేము ఇప్పుడు మేము అమ్మిన వాళ్ళకి కూడా జవాబుదారు. ఇప్పుడు ఇలా ఒక 5-6 ప్లాట్ నేను తీసుకొని అమ్మిన, వ్యాపారం కొరకు తీసుకొని అమ్మినా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తారు, అట్లా ఇట్లా ఇప్పించినావు నువ్వు తెలుసుకోకుండా. ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారు వచ్చారట, మేడమే అంటుంది, కలెక్టర్ గారు వచ్చి 2-3 రోజులు సాల్వ్ అవుతుందని చెప్తుంది. ఇప్పుడు మేము ఏదైనా అవసరం ఉండి ఏదైనా లోన్కి వెళ్దామన్నా, ఇంకేదైనా ఇప్పుడు పిల్లలకు చదువుల కొరకైనా ఏదైనా లోన్ తీసుకుందామన్నా ఇప్పుడు ఇబ్బంది ఉన్నది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు వచ్చి. ప్రతి ఒక్కరు రోజు 15-20 మంది వచ్చి ఏమైంది సండే రోజు కూడా
చాలా మంది వచ్చి అసోసియేషన్ నుంచి ఎట్లా చేద్దాం అది ఇది అంటే సరే చూద్దాం అడుగుదాం సరే వాళ్ళు ఎప్పుడు అయినా 2 రోజులు 3 రోజులు 5 రోజులు 10 రోజులు అంటే ఆయన చెప్తారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, నా ప్రశ్న ఒకటి, ఇది మొత్తం నిషేధిత జాబితాలు ఉంటే కొన్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, కొన్ని ఎందుకు ఆపుతున్నారు? అది ఇప్పుడు అదే సబ్ రిజిస్టర్ గారిని అడగాలి ఎందుకు చేస్తారు. ఇప్పుడు సార్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే, మళ్ళీ ఆపింది గవర్నమెంటే. ఇప్పుడు మధ్యలో ప్రజలు ఇబ్బంది పడుతుంది. దగ్గర 2000 డాక్యుమెంట్లు ఉంటాయి. ఈ మొత్తం 200 ఎకరాలల్లో ఒక ఎకరము 2 ఎకరాలు ఆగింది కాదు, మొత్తం టోటల్ ఆగింది. చాలా ఎన్ని డాక్యుమెంట్లు ఉంటాయి, ఎంతమంది ఇబ్బంది పడతారు. చాలామంది ఇప్పుడు లోన్లు తీసుకుంటోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పెళ్ళిళ్ళు ఉన్న అవసరం ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి సంబంధించి అర్జెంట్ అమ్ముకుందామంటే ఇప్పుడు ఎవరు రావట్లేదు ఇందులో. ఇప్పుడు నాది ఒక ప్రశ్న, మీ నాన్నగారి పేరుతో అప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా? అప్పుడు పూర్తిగా రిజిస్ట్రేషన్ అయిపోయింది, అప్పుడు ఇబ్బంది లేదు కదా? లేదు, అప్పుడు ఏం లేదు. అప్పుడు అన్నీ అయిపోయినాయి, అన్ని డాక్యుమెంట్ అప్పుడు క్లియర్గా చేసారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక 3 నెలల నుంచి ప్రాబ్లం వచ్చింది. 3 నెలల నుంచి ఆల్రెడీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన డాక్యుమెంట్ని మీరు గిఫ్ట్ కింద ఇవ్వబోతే మీ బిడ్డకి ఇప్పుడు చేయమని చెప్తారు. ఇప్పుడు చేయమని చెప్తారు. అయితే దీనికంటే నేను ఛాలెంజ్ కట్టిన తర్వాత నా పక్కకు పెట్టి 10 రోజుల తర్వాత ఒక డాక్యుమెంట్ చేసి మళ్ళీ పోయి నేను అడిగితే నా డాక్యుమెంట్ చేయాలి. మరి ఆ డాక్యుమెంట్ ఎందుకు చేసిరని చెప్పి అడిగితే సమాధానం, నేను డిఆర్ని కూడా పోయి కలిసిన, సార్ని పోయి కలిస్తే అట్లా లేదు, అది 22 ఉన్నది, మాకు సంబంధం లేదు, అది క్లియరెన్స్ మీరు వస్తేనే చేస్తాం, మాకు సంబంధం లేదు అంటే డాక్యుమెంట్ ఎట్లా చేసాం సార్ అంటే అది పొరపాటున అయింది అంటుంది. అంటే నేను వెళ్ళి అడిగిన డిఆర్ సార్, ఈశ్వర్ సార్ని అడిగిన, అడిగితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుందని మేడ్చల్ డిఆర్ సార్ దగ్గర కూడా. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు మంత్రి క్షమాపణలు చెప్పారు, నిజంగా కొన్ని అందులో మా తప్పు లేదు, అనుకోకుండా జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా, చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా, మీకు భరోసా ఉందా? ఇప్పటికైనా మీది మొత్తం ఎన్ని గజాలని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు? 214. ఎంత ఖరీదు ఉంది ఇప్పుడు దగ్గర ఒక 40,000 వేసుకున్న ఒక 90 లక్షల విలువ ఉంటుంది. అయితే నిన్న టీవీ చూసిన దానికైతే 22,000 అనేది మాత్రం కొంచెం క్లియర్ చేయాలి తొందరగా, ఎక్కడెక్కడ క్లియరెన్స్ ఉన్నాయో అవన్నీ మన పేపర్లు చూసి క్లియర్ చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు నేను టీవీలో ప్రకటన చూసినాం. మన శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా టీవీలో ప్రకటన చేసి చూసినాం. ఈరోజు కలెక్టర్ గారు మన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిరంట, వస్తే 2-3 రోజుల్లో దాని కొరకు ఈరోజు పోయి అడిగిన మేడం, ఆమె మేడం ఏముందంటే 2-3 డేస్లో క్లియర్ అవుతుంది. ఈరోజు మీరు ప్లాట్ కొత్తగా కొనలేదు, ఈ రోజు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు, అన్ని అనుమతులు ఉన్నాయి, హెచ్ఎండిఏ లేవు, ఇప్పటికిప్పుడు ఎందుకు 22A వెళ్ళింది అనేది సందేహం మీకు రాలేదా? వాళ్ళు ఏం చెప్తున్నారు, దాని సమాధానం ఏంటి వాళ్ళు చెప్పే సమాధానం, వెంచర్లు చెప్పే సమాధానం ఏంటంటే మేము అప్పుడు ఇది ఇవాక్య భూముల కింద ఉండే దానికి మొత్తం మేము జీవో తెచ్చినాము, క్లియర్ ఉంది, ఆ క్లియర్ వాళ్ళు ఒప్పుకుంటలేరు, అది మేము అన్ని సబ్మిట్ చేసినాకనే పర్మిషన్లు తీసుకునే వెంచర్ చేసినాము, మా దగ్గర ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు దాన్ని పరిగణనలకు తీసుకోకుండా ఆపుతున్నారు అనేది చెప్తున్నారు. అది అంతవరకు తెలుసు. ఫైనల్గా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు ఒక బాధితుడిగా? ఈ బాధ్యతగా ఏమో ఇప్పుడు సామాన్యులు పైసలు ఉండి లేక కొనుక్కున్నారు, అంత మధ్యతరగతి వాళ్ళు. ఈ మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్. ఏదైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు మీరు పర్మిషన్ ఇచ్చి కరెక్ట్గా ఇస్తే కొనుక్కుంటే కూడా ఇబ్బంది ఉండదు. మీరే పర్మిషన్ ఇచ్చి మీరే రిజిస్ట్రేషన్ చేసి మీరే ఆపితే ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది పడతారు. ఏదైనా మీరు కొత్త వెంచర్ చేసేటప్పుడు 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు ఇస్తే కొనుక్కుంటానికి కూడా ప్రభుత్వం కూడా రేపు ఇంకో దాంట్లో కొనాలంటే కొనలేరు. ఇప్పుడు హైడ్రా వచ్చైనా ఇది దీంతోనైనా ఏదైనా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏది ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఇప్పుడు దగ్గర ఇలా మంచిగా బిజినెస్ నడిచేది అంటే చిన్నలో పెద్దలో కొనుక్కోడానికి వీలు ఉండేది, అటువంటి ఎవరు రావట్లేదు, అసలు మొత్తం టోటల్గా బంద్ అయిపోయింది. అసలే రియల్ ఎస్టేట్ దెబ్బ, ఇప్పుడు అందులోనూ ఈ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది, బాగా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు మా పాప యూఎస్కి వెళ్ళా ఈ ప్లాట్ అమ్ముదాం అనుకుంది, ఇప్పుడు ఏం చేయాలి మరి? నేను ఇప్పుడు కనీసం లోన్ అనేది తీసుకుంది. ఇప్పుడు మా పాప ఇంజనీరింగ్ అయిపోయింది, యూఎస్కి వెళ్తా అన్నది, లోన్ తీద్దాం అనుకున్నాం, నాకున్న ప్రాపర్టీ ఇది ఒకటి, దీన్ని లోన్ చేద్దాం అనుకున్నాం, అయిపోయింది. అంటే ఇప్పుడు పాప పేరు మీద మార్చి పాప పేరు మీద లోన్ తీసుకుందాం. ఇప్పుడు అది కూడా అయిపోయింది. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది. ఇది క్లియర్ అయ్యి ఇప్పుడు క్లియర్ అయ్యి అమ్ముదామని ఎవరైనా కొనడానికి కూడా రావాలి కదా. ఇప్పుడు నాది ఇప్పుడు ప్రాపర్టీ క్లియర్ అయిందంటే రేపు మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తే ఏమవుతుందని భయం, ప్రజలకు కూడా అట్లా భయాలు వస్తున్నాయి. అలా దీనివల్ల ఇది తొందర సాల్వ్ కావాలి, ప్రజలలో కూడా ఇది 22 తొందర క్లియర్ చేసి ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రభుత్వం కూడా. ఏం లేదు ప్రాబ్లం, సరే ఎక్కడైనా ఇబ్బంది ఉన్నాయి ఆపండి. ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కదా, వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే చేసి ఇప్పుడు ఆపితే ఇది ఇబ్బంది కదా. అది మాకు ఏంటంటే ఎంత తొందర క్లియర్ అయ్యి సాల్వ్ అయితే అంత సంతోషం. చాలామంది ఇబ్బంది పడుతుంది. ఇది 22A బాధితుల ఆవేదన విన్నారు కదా వాళ్ళ మాటల్లోనే. అనేక ఊహాగానాలు, అనుమానాలు, విమర్శలు వినే ఉంటారు, కానీ క్షేత్రస్థాయిలో బాధితుల పరిస్థితి ఇది. ఒకసారి నా వెనక కనిపిస్తుంది ఈ ప్లాట్స్ చూడండి, మొత్తం డ్రీమ్ ఏదైతే ఈ కంప్లీట్గా ఇది డ్రీమ్ వ్యాలీ వెంచర్, ఇది
అనేక నిర్మాణాలు జరిగాయి. ప్లాట్లు నిర్మించారు, అపార్ట్మెంట్లు నిర్మించారు, సొంతంగా ఇక్కడ ప్లాట్ కొని ఇల్లు నిర్మించుకున్నారు. చాలా వరకు నిర్మాణాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయాయి. కానీ ఇప్పుడు చూస్తే ఇదంతా కూడా పూర్తిగా నిషేధిత జాబితాలో ఉంది. 43 ఎకరాలకు పైగా ఈ వెంచర్ అంతా కూడా. కాబట్టి ఇక్కడ ఏ ఒక్క రిజిస్ట్రేషన్ కూడా మేము చేయలేమని చెప్పి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పేస్తున్నారు. దీంతో ఇప్పుడు మనం బాధితుల మాటలోనే విన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏదైతే వాళ్ళ బిడ్డ చదువు కోసం, ఉన్నత చదువుల కోసం తన బిడ్డ పేరు మీదకి దాన్ని మార్చుకుని లోన్ తీసుకుని విదేశాలకు పంపిద్దాం చదువుల కోసం అని అనుకుంటే అది రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేస్తున్నారు. తన తండ్రి మీద ఉన్న ఆస్తి, అన్నీ క్లియర్గా ఉన్న ఆస్తి, ఇప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయమంటున్నారని చెప్పి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎందుకంటే క్లియర్గా హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని తెలిసే కొన్నారు. కొన్న తర్వాత పరిస్థితి చూస్తే అది కూడా కొన్న 3-4 ఏళ్లకు రిజిస్ట్రేషన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని పేరు మార్చండి అంటే అది 22A పరిధిలో ఉన్నాయని చెప్తున్నారు. ఉన్నట్టుండి అమాంతం ఎలా మారిపోయాయి ఇవనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే అన్ని 22A పరిధిలో ఉంటే మొత్తం ఏ ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఆ పక్కనున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఇది చేయమని చెప్తున్నారు. ఇలా అధికారుల తీరు కూడా అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తుంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో 22A బాధితుల పరిస్థితి. దేశీయ యూపీ దేశం, మేడ్చల్, హైదరాబాద్.